I hate love. I can't love. I can't live with you. బాబాయ్ రేయ్ రేయ్ బ్యాక్ బాయ్ రేయ్ వద్దురా నేను చెప్పేది విను వద్దురా రే 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 పిచ్చా ఏంట్రా నీకు కొట్టానంటేనా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా ఈ బాబా ఎదురుగానే తాగేటంతటి మగాడివైపోయావా రేయ్ పోలీసోడివని పొగరా లేదంటే నిన్నేం చేయలేననే ధైర్యమా బాబాయ్ ఇన్నాళ్ళు తాగమని అడిగావు ఇప్పుడు తాగుతానంటే వద్దంటున్నావు ఏంటి బాబాయ్ ఇది బుద్ధి గడ్డి తిని అడిగానురా తప్పయిందిరా నేనేదో సరదాగా అడిగితే నువ్వెంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు రేయ్ గౌతమ్ ఇదేంటో తెలుసా విషం స్లో పాయిజన్ అలవాటు పడనంత వరకే ఇది మందు ఒక్కసారి దీన్ని తాగడం స్టార్ట్ చేసావనుకో ఇంకా అంతే సంగతులు నెమ్మదిగా ఇంట్లో బయట రెస్పెక్ట్ తగ్గుతుంది బాడీలో పార్ట్స్ డ్యామేజ్ చేసి చివరికి నిలువున కాల్ చేస్తుందిరా అరే గౌతమ్ నువ్వు నా కన్న కొడుకు కంటే ఎక్కువరా నిన్ను ఈ గుండెల మీద పెంచానురా నా భుజాల మీద అంబారీ మోసానురా అరే గౌతమ్ నీకు గోరుముద్దలు తినిపించిన ఈ చేతులతో మందు పోసి నీ జీవితాన్ని నాశనం చెయ్యనురా అరే గౌతమ్ నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవురా ఏదో చిన్న మచ్చ పడిందని ఇలా వీక్ అయిపోతే ఎలారా నా కొడుకు చాలా స్ట్రాంగ్ ఎప్పుడు నువ్వు అలాగే ఉండాలి ఇదిగో చూస్తూ ఉండు నువ్వు ఖచ్చితంగా ఈ కేసు నుండి బయటపడతావు అంతేకాని నువ్వెలాంటి పాడలవాట్లు చేసుకోకరా అరే నీకు దండం పెడతానురా బాబాయ్ ఏమండి ఆమ్లెట్ అసలు నిన్ను రోట్లో రుబ్బేసి ఆమ్లెట్ వెయ్యాలి నేనేం చేశానండి పిల్లల్ని బెదిరించమని ఆ దరిద్రుణ్ణి అరేంజ్ చేయబట్టే కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా అడుగుతుందో చూడు అసలు దీన్ని ఆగ్రా నువ్వు వదలు బాబాయ్ ఏం చేస్తున్నావు దీన్ని అంత ఏంటి ఎందుకంత కోపం ఇది చేసిన పనికి చంపిన పాపం లేదా బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అలా అనుకో పిన్ని తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది తనని ఇంకా నిందించడం కరెక్ట్ కాదు బాబాయ్ వదిలే బాబాయ్ దీన్ని నేను వదిలేస్తానురా కానీ నీ మీద మోపిన అభియోగం పరిస్థితి ఏంట్రా నువ్వేం వర్రీ అవ్వకు అత్తయ్య కేసు టేకప్ చేశారు కదా ప్రాబ్లం సాల్వ్ అవుతుందిలే ప్రాబ్లం సాల్వ్ అవుతుందిరా మరి నీ మీద పడ్డ మచ్చను ఎవరు తుడిచేస్తారు అందరి దగ్గరికి రబ్బరు తీసుకెళ్లి ఇది చెరుపుతుందా ఆవేశపడకు బాబాయ్ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో పిన్నిని ఏమి అనుకో ప్లీజ్ చూసావా నీ వల్ల వాడు సస్పెండ్ అయినా కూడా నీ మీద ఇంకా జాలి చూపిస్తున్నాడే అసలు నువ్వు చేసిన పనికి వాడేమంటున్నాడో తెలుసా గ్లాసు పెట్టి మందు పోయమంటున్నాడే పాపం వాడి సస్పెన్షన్ని తట్టుకోలేకపోతున్నాడు అసలు పిల్లలే లేని దానివి వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సింది పోయి ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకోవడానికి నీకు మనసెలా వచ్చిందే
ఏంటలా చూస్తున్నావు? ఇంకో ఆమ్లెట్ తీసుకొస్తావా? తీసుకొస్తానండి. ఏయ్ ఆగా, వద్దు. ఇప్పుడే కాదు, రేపటి నుంచి నువ్వు ఆమ్లెట్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే రేపటి నుంచి తాగుడు మానేస్తున్నాను. నిజమా? అవును. నా తాగుడు చూసి గౌతమ్ చెడిపోతాడేమో అనిపిస్తుంది. అందుకే రేపటి నుంచి కంప్లీట్గా మానేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారండి. బాబాయ్, గౌతమ్ బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. మీరేంటిలా? నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు కదా, డోంట్ వరీ బాబాయ్, నీకేం కాదు. నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్వి, నిన్నెవ్వరూ ఏం చేయలేరు. బాబాయ్, నువ్వు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటావు. నువ్వు డల్ అయిపోతే మేము కూడా డల్ అయిపోతాం. అయినా మా పిన్ని ఉంది కదా, తనే అన్ని చూసుకుంటుంది. నిన్ను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేలా చేస్తుంది. ఓకేనా? చీర్ అప్ బాబాయ్. ఏంటి ఇలా మాట్లాడమని మీకు మీ ఝాన్సీ పిన్ని చెప్పి పంపించిందా? గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. పిల్లలు, స్కూల్ కి టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. అలాగే. బాయ్ బాబాయ్. బాయ్. ఏంటండి అలా చూస్తున్నారు? మీరు కాఫీ తీసుకొస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకు? ఇంతకు ముందు కూడా ఇచ్చాను కదా. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు కదా, కానీ ఇప్పుడు అందరూ ఉన్నా కూడా తీసుకొచ్చారు. ఎందుకు? మీకోసమే. సరే, ముందు లేవండి. లేవండి. ముందు కాఫీ తాగండి. థ్యాంక్స్ అండి, కానీ వద్దు. ఏ? కాఫీ తాగేంత ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదంటే కుదరదు, తాగాల్సిందే. అది కాదండి, నా మూడేం బాలేదు. మీ మూడ్ సెట్ చేయడానికి కాఫీ తీసుకొచ్చాను. ఒక సిప్ చేయండి, రిలాక్స్ అయిపోతారు. ఏంటండి, చంటి పిల్లలకి బుజ్జగించి అన్నం తినిపించినట్టు మీకు కూడా బుజ్జగించి కాఫీ తాగించాలా? సరే, ఇటు ఇవ్వండి, తాగిస్తాను. పర్లేదండి, నేను తాగుతాను. సరే, తాగండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందండి. ఇప్పటి వరకు
మీరెప్పుడు ఇలా నేల మీద పడుకోవడం నేను చూడలేదు. ఆ ఇన్సిడెంట్ వల్ల మీరెంత డిప్రెషన్కి వెళ్లారో నాకు అర్థమైంది. అయ్యో అదేం లేదండి, ఏదో ఆలోచనలో ఉండి అలా పడుకున్నాను అంతే, నిద్ర పట్టేసింది. మీరేంటో మీ మనసేంటో బాగా తెలిసిందాన్ని. నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్తారండి? అయినా ప్రతిరోజు ఈ టైంకి జాగింగ్కి వెళ్తారే, ఇంకా వెళ్ళలేదేంటి? సరే మీరింకా బయలుదేరండి. ఎందుకు? అక్కడ కూడా ఎదురైన వాళ్ళతో మాటలు పడాలా? గౌతమ్ గారు, ఝాన్సీ గారు, మీరు చెప్పింది నిజమే. ఆ ఇన్సిడెంట్ నా మైండ్లో నుంచి పోవట్లేదు. కాకి చొక్కా నా ఒంటి మీద పడకపోయేసరికి నా లైఫే కోల్పోయినట్టుగా ఉంది. నాలో భయం మొదలైంది. ఒక్కటే ఆలోచనలు. మనసులా లేదు. ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని మరో ఆలోచన నా మైండ్లో. ఎన్నో ప్రశ్నలు. కొన్నిటికి సమాధానాలు దొరుకుతున్నాయి, ఇంకొన్నేమో ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. నేను పైకి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అందరికీ ఏమీ కాదని నేనే ధైర్యం చెప్తున్నాను. కానీ నాలో తెలియని ఆందోళన. ఈ భారాన్ని మోయలేకపోతున్నాను. అలా అంటే ఎలా అండి? మీరొక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఈ ఇంట్లో మీరు పోలీస్ జాబ్ చేయడం ఎవ్వరికీ ఇష్టం లేదు. ముఖ్యంగా మీ తాతయ్య గారికి ఎదురెళ్ళి మరీ మీకు నచ్చిన జాబ్ ఎంచుకున్నారు. ఎవరెన్ని చెప్పినా మీరెక్కడా కాంప్రమైజ్ కాలేదు. మీ ఫ్యామిలీ విషయం పక్కన పెడితే పోలీస్ జాబ్ రావడానికి మీరు చాలా కష్టపడ్డారు. పోలీస్ జాబ్ తెచ్చుకోవడం కోసం ఇంత స్ట్రాంగ్గా నిలబడిన మీరు ఏదో మీ మీద మచ్చపడిందని ఇలా వీక్ అయిపోతే ఎలా గౌతమ్ గారు? మనల్ని ఇష్టపడ్డ వాళ్ళు దూరం పెట్టినా మనం ప్రాణంగా భావించే జాబ్లో ఇలాంటివేవైనా జరిగితే ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుందంటే ఏమో అనుకున్నాను. అందులో ఉన్న పెయిన్ అనుభవిస్తుంటే నరకంలా ఉందండి. నా చుట్టూ ఇంతమంది ఉన్నా నేను ఒంటరి వాడినేమో అనిపిస్తుంది. ప్లీజ్ గౌతమ్ గారు, మీకు నేనున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ మీరు ఒంటరివారు కాదు. కన్నీళ్ళొస్తున్నాయంటే మనసులో ఉన్న భారం దింపేసుకుంటుందని అర్థం. అదే మనకి కష్టాలొచ్చాయంటే జీవితం ఏదో గుణపాఠం నేర్పిస్తుందని అర్థం. జీవితంలో హ్యాపీ మూమెంట్స్ని ఎలా తీసుకుంటామో అలానే బ్యాడ్ ఇన్సిడెంట్స్ని కూడా తీసుకోవాలి. అంతేకాని వాటినే తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. ఒక మనిషికి నిజాయితీ, ధైర్యం, సాహసం ఇవుంటే చాలు, ఏదైనా సాధించొచ్చు. మీరు చాలా నిజాయితీపరులు, చీమ కూడా హాని చేయని మనిషి. కొంచెం ధైర్యంగా ఉండండి. మీ మంచితనమే మీ సిన్సియారిటీని ఈ లోకానికి చాటి చెప్తుంది. త్వరగా రెడీ అయ్యి జాగింగ్కి వెళ్ళండి. ఎప్పట్లాగే ఉండండి, ఓకేనా? చీర్ అప్, స్మైల్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, నన్ను చూసి షాక్ అయ్యారా?
నేనిలా ప్రత్యక్షమవుతానని మీరసలు ఊహించుండరు కదా. ఇంకా ఎక్కువ లాగితే కట్ చేస్తారేమో. టాపిక్ చేంజ్ చేసేద్దాం. సార్, ఇలా జాగింగ్ చేయడం అనేది మంచి అలవాటు కదా. జాగింగ్ చేయడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలో. బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది, పొట్ట కూడా రాదు, చాలా స్లిమ్ గా అందంగా ఉండొచ్చు. నా అలాగా బాడీ చాలా ఫిట్ గా కూడా ఉంటుంది మీలాగా. అంటే సార్, జాగింగ్ హెల్త్ కి మంచిది కదా సార్. నేను రోజు జాగింగ్ చేస్తాను, కానీ ఎందుకో ఈ రోజులా మీ రూట్కి వచ్చేసాను. ఐఎమ్ సో లక్కీ. ఆ దేవుడు నాకు మంచి పార్ట్నర్ నిచ్చాడు. ఏంటి? కంగారు పడకండి సార్, జాగింగ్ పార్ట్నర్ అంటున్నా. మీరే చెప్పండి, లైఫ్ కైనా ఇలా జాగింగ్ కైనా మంచి వాళ్ళు, మనసుకు నచ్చిన వాళ్ళు పార్ట్నర్ అయితే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అస్సలు బోర్ కొట్టదు. ఇదేం బాలేదు సార్. నేను ఇంత మాట్లాడుతుంటే మీరేంటి మాటలు రానట్టు అలా మౌనంగా ఉండిపోతారు? ఏదైనా మాట్లాడొచ్చుగా. మీ నోటి ముత్యాలు రాలిపోతాయో ఏంటి? నేను మాట్లాడుతూ జాగింగ్ చేయను. అవునా? అదేంటో గాని నేను మాట్లాడకుండా చెయ్యలేను సార్. సో మనకి సెట్ అవదు. అబ్బో, దీనికే అలవాట్లు మార్చుకోవచ్చు గాని మనసు మార్చుకోలేం కదా సార్. సార్, మీరు డ్యూటీలో చాలా సిన్సియర్. డ్యూటీలోనే కాదు, అన్ని విషయాల్లో మీరు సిన్సియర్ అండ్ సెన్సిటివ్. థ్యాంక్ యూ సార్. కాకపోతే నాకొక విషయం అర్థం అవ్వట్లేదు. సస్పెండ్ అయిన తర్వాత మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారనుకున్నాను, కానీ మీరు ఇంత ఫాస్ట్ గా నార్మల్ అయిపోతారనుకోలేదు సార్. ఆ సీక్రెట్ ఏంటో కొంచెం నాకు కూడా చెప్తారా ప్లీజ్ సార్? అంటే రేపు నాకు ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లకుండా మీలాగే ఎప్పటిలాగే నార్మల్ గా ఉండాలనుకుంటున్నాను. అందుకే చెప్పమంటున్నాను సార్. ప్లీజ్ సార్, చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. సీక్రెట్ ఏం లేదు. ఒకరు నన్ను ఇన్స్పైర్ చేశారు. డిప్రెషన్లో ఉన్న నన్ను తనే మళ్ళీ నార్మల్ మూడ్లోకి తీసుకొచ్చింది. తీసుకొచ్చింది అంటున్నారు అంటే అమ్మాయా సార్? అవును. ఒసే ప్రియాంక, గౌతమ్ సార్ని ఎవతో ఇన్స్పైర్ చేసి నార్మల్ మూడ్లోకి తీసుకొచ్చిందంట. త్వరగా అది ఎవతో కనుక్కోవే, లేదంటే కొంపలు అంటుకుంటాయి. హో గ్రేట్ సార్. ఎందరెందరికో ఇన్స్పిరేషన్ అయిన గౌతమ్ సార్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? అయితే వాళ్ళ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. చెప్పండి సార్, ఆ మహాతల్లి ఎవరు? చెప్పండి సార్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకు? ఎప్పుడు చూసినా మీరు లొడ వాగేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు నన్ను మాట్లాడమంటున్నారేంటి? నేనంతే సార్. చెప్పాల్సింది చెప్పే వరకు ఊరుకోను, తెలుసుకోవాల్సింది తెలుసుకునే వరకు అస్సలు వదలను. మీరు రోజు వెళ్లే రూట్కే వెళ్ళండి. ఆ రూట్లోనే మీకు మంచి పార్ట్నర్ని వెతుక్కొని జాగింగ్లోనూ లైఫ్లోనూ ఎంజాయ్ చేయండి. అంతేగాని మళ్ళీ ఇలా నా రూట్లోకి మాత్రం రాకండి ప్లీజ్ అండి. నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి? ఆ పర్సన్ ఎవరు చెప్పండి సార్. అబ్బా ప్లీజ్ నన్ను వదిలేయండి. తెలుసు కదా నా గురించి. మీరు చెప్పేదాకా మిమ్మల్ని వదలనుగాక వదలను. ఏంటండి మీరు చిన్నప్పుడు స్పీకర్ లాంటివి, ఫెవికాల్ లాంటివి ఏమైనా మింగేశారా? అవును సార్, వేరువేరుగా కాకుండా రెండు మిక్స్ చేసి మింగేశా. ముందు ఆ పర్సన్ ఎవరో చెప్పండి మహానుభావా. చెప్పే వరకు వదిలేలా లేరుగా. అదే కదా అంటుంది. సరే చెప్తాను వినండి. చెప్పండి చెప్పండి సార్. ఆ అమ్మాయి ఎవరంటే సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. ఎస్ఐ గౌతంలా ఉన్నారా? వెళ్దాం పద. రై ఆగండ్రా. సార్ వాళ్ళ సంగతి వదిలేయండి సార్, ముందు ఈ విషయం చెప్పండి. మీకే చెప్పేది, ఆగండి.
రేయ్, సార్ రేయ్, సార్ 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 గౌతమ్ సార్ రేయ్. రేయ్ ఆగండ్రా. రేయ్ ఆ దరిద్రులు ఇప్పుడే రావాలా? విషయం పూర్తిగా తెలుసుకోకుండా చేశారు. వేస్ట్ ఫెలోస్. గౌతమ్ సార్ని నాకన్నా బాగా ఇన్స్పైర్ చేసే పర్సన్ ఎవరై ఉంటారబ్బా? తనకి తెలిసిన అమ్మాయా లేదా ఫ్రెండా? ఫ్రెండ్ అయితే క్లాస్మేటా, క్యాజువల్ ఫ్రెండా? ఎవరై ఉంటారబ్బా? లేవరా. వెళ్దాం పోతా. ఎక్కడికి పోతారా? ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? వద్దు సార్. చెప్పండి రా. శ్రీధర్ని కిడ్నాప్ చేయమని మిమ్మల్ని ఎవరు పంపించారు? ఏ శ్రీధర్ సార్? రాయ్, నాటకాలు ఆడకండి. అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. వద్దు సార్. చెప్పండి, ఎవరు చెప్తే చేశారు? మీ వెనకున్న వాళ్ళ పేరేంటి? తెలీదు సార్. తెలీదా? సార్ వద్దు సార్. వద్దు సార్. తెలీదు సార్. సార్ వద్దు సార్. ప్లీజ్ సార్. కొట్టకండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. వద్దు సార్. సార్ వద్దు సార్. గౌతమ్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం? ఇప్పటికే మీరు మాకు చాలా చేశారు. అలా అనొద్దమ్మా. మొట్టమొదటిసారిగా ఇంటికొచ్చిన నవదంపతుల్ని ఉత్తి చేతులతో పంపించకూడదమ్మా. సంప్రదాయం ప్రకారం కొత్త బట్టలు పెట్టి పంపించాలి కదా. కాదనకుండా తీసుకోండి.